నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిరిసిల్లకు చేరుకున్న శబరిమల మహాపాదయాత్ర. అయ్యప్ప స్వాములు ఘన స్వాగతం పలికిన భక్తజనులు. టీఆర్ఎస్ హయాంలో బిల్లులు రాక సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి మరిచారా? కేటీఆర్ అంటూ మండిపడ్డ మండల కాంగ్రెస్ నాయకులు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన పథకంలో చేరాలని రాజీవ్ నగర్ లో ఉచితంగా దరఖాస్తుల పంపిణీ. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలను తప్పుపట్టిన బీఆర్ఎస్ నాయకులు. ఆత్మీయ సత్కారం ఆత్మస్థైర్యం కోసమేనని వెల్లడి. శబరిమలై మహాపాదయాత్ర చేపట్టిన అయ్యప్ప స్వామి బృందం ఈ రోజు సిరిసిల్లకు చేరుకుంది. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ భక్తజనం వీరిని ఎంతో ఆత్మీయంగా ఎదుర్కొని స్వాగతం పలికారు. సిరిసిల్ల మెట్పల్లి ప్రాంతాల నుండి అయ్యప్ప స్వాముల బృందం శబరిమలై మహాపాదయాత్ర చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని ప్రయాకర్రావు మధుస్వామి పేర్కొన్నారు. రాచ విద్యాసాగర్ గురుస్వామి ఆశీస్సులతో మహాపాదయాత్రకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మహాపాదయాత్రలో ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు ఎదురైనట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అయ్యప్ప గురుస్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. 26/10/2025 రోజున ప్రారంభమైన మహాపాదయాత్ర ఈరోజు స్వాములు తిరిగి రావడంతో పూర్తి అయింది. ఇట్టి బృహత్ సంకల్పంలో పాల్గొన్నటువంటి స్వాములకు కానీ సహకరించినటువంటి స్వాములందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. స్వాములందరికీ అభినందనలు, ఆశీస్సులు. ఈ ప్రోత్సాహం ఎల్లకాలం మాకు ఉండాలని ఆశిస్తూ స్వామి శ్రీ శ్రీ రాచ విద్యాసాగర్ గురుస్వామి గారి ఆశీర్వాదంతో నేను రెండవసారి మహాపాదయాత్ర చేశాను. సిరిసిల్ల నుండి మాత్రం మూడవ మహాపాదయాత్ర ఇది. ఈ పాదయాత్రలో దివ్య అనుభూతులు, దీనిలో చాలా ఆనందకరమైనటువంటి రోజులు గడిపాము. ఇవాటితో ఈ పాదయాత్ర ముగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాతలు వస్తు రూపేణ ధన రూపేణ సహకరించి మా అందరికీ తోడ్పడ్డందుకు వారందరికీ మా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. మా దైవ సమాలు రాచ విద్యాసాగర్ గురుస్వామి గారి ఆశీస్సులతో లోక కళ్యాణార్థం మూడవసారి పెట్పల్లి సిరిసిల్ల నుంచి శబరిమలకి బయలుదేరినటువంటి మా ఈ మహాపాదయాత్ర బృందం గురువుగారి ఆశీస్సులతో విజయవంతంగా ముగిసినందుకు అందరికీ ధన్యవాదాలు. ముందుగా ఈ ధన్యవాదాలు చెప్పదలుచుకున్నది మా గురువు గారైన రాచ విద్యాసాగర్ గురుస్వామి గారికి. ఆయన శిష్యరికంలో మేము ఎన్నో సంకల్పాలకు సిద్ధపడ్డాం, అన్నిటిని నెరవేర్చుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క సంకల్పం కూడా నెరవేరినందుకు వారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. వారికి శతకోటి వందనాలు. రెండవది, మా ఈ మహాపాదయాత్ర సహకరించినటువంటి ముందుగా మా కుటుంబ సభ్యులందరికీ కూడా మా మహాపాదయాత్రికుల కుటుంబ సభ్యులందరికీ కూడా నేను వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క సహకారం, వాళ్ళ యొక్క ధైర్యం వల్లనే మేము ముందుకు పోయినాము. అదేవిధంగా దీన్ని యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. అంతేకాదు, మూడవది ముఖ్యంగా ఈ యాత్ర సఫలం కావడానికి ఒక పక్క గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో పాటు రెండవ పక్క కుటుంబ సభ్యులే కానీ, మిత్రులే కానీ, బంధువులే కానీ, అయ్యప్ప భక్తులే కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ ప్రజలే కానీ వీరందరూ కూడా మాకు అందించినటువంటి ఆర్థికమైనటువంటి సహాయాలన్నిటికీ కూడా వారి యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదో, మా యొక్క సిరిసిల్ల స్వాములు మహాపాదయాత్ర యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. వారందరూ కూడా మంచి ఆరోగ్యాలతో వారు అనుకున్న లక్ష్యం నెరవేర్చుకొని దిగ్విజయంగా రావాలని ఏదైతే సంకల్పం ఉందో
ఆ సంకల్పాన్ని మాకు అందించినందుకు వారికి మేము జీవితాంతం రుణపడి ఉంటూ, అదేవిధంగా ఇలాంటి మహాపాదయాత్రలు మా గురువుగారి ఆశీస్సులతోటి, మా గురువుగారి అండదండలతోటి ఎప్పటికీ కూడా మీ ఆదరాభిమానాలతోటి ఈ యాత్రను నిరంతరంగా కొనసాగిస్తామని చెప్పి అయ్యప్ప భక్తులందరికీ వినయంగా నమస్కరిస్తున్నాను. స్వామియే శరణం. సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమైన కేటీఆర్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తానని చెప్పడం సిగ్గుచేటని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఇక ఆరిపోయే దీపమని, త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జోస్యం చెప్పారు. 3వ విడత పూర్తి కాకముందే హుటాహుటిన అభినందన సభ పెట్టడం దేనికో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. మీ ప్రభుత్వంలో సర్పంచ్లకు టైం ఇవ్వని నువ్వు ఇప్పుడు లీగల్ సెల్ ఏర్పాటు చేయడం విడ్డూరమన్నారు. సర్పంచ్లు చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందులు పడితే పట్టించుకొని నువ్వా వారిని ఆదుకునేదంటూ ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరెల నరసింగం, మార్కెట్ డైరెక్టర్ పొన్నాల పరశురాం, జిల్లా నాయకులు లింగాల భూపతి, సత్తు శ్రీనివాస్ రెడ్డి, కటకం రాజశేఖర్, గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, మునిగల రాజు, చుక్క శేఖర్, సుద్దాల శ్రీనివాస్, మీరల శ్రీనివాస్, ఎగుర్ల ప్రశాంత్, భరత్, బీర్వాల ప్రశాంత్, కె మనోజ్, జనార్దన్ రెడ్డి, పయ్యావుల శ్రీను, చంద్రం, బండి పరశురాం, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2వ విడత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు, ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి తంగలపల్లి మండల ప్రజలు ఒక గొప్ప తీర్పునివ్వడం అనేది ప్రజాపాలనకు సూచికగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి తన రాచరిక పాలనను, తన అహంకార పాలనను ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలపై రుద్దిర్రో, వాళ్ళ అజమాయితీ చెలాయించారో అనడానికి మొన్నటి రోజున వెలువడిన ఫలితాలే నిదర్శనం. ఏదైతే బీఆర్ఎస్ పాలకులు మా కంచుకోట అని చెప్పి విర్రవీగిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు తలచిర్రో, ఈరోజు ఆయన కట్టుకున్న కోటకు బీటలు తంగలపల్లి మండలం నుంచే మొదలైందని చెప్పక తప్పదు. తను తన అహంకార పాలనతోని ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా ఎంతోమందిని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెట్టుకుంటూ జైలు పాలు చేసిన సందర్భం ఉండే. ఈరోజు కేటీఆర్ గారు ఎలక్షన్లు పూర్తి కాకముందుకే మొన్నటికి మొన్న 2వ విడత అయితే అది తన వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఒక అభినందన సభ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగా ఉండేది. కానీ అభద్రతా భావంతో గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులను ప్రజలు చీత్కరించుకుంటున్నారని చెప్పి మొదటి విడతలో అన్ని మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. అలాగే 2వ విడతలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెజార్టీ స్థానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటూ ఉన్నది. 3వ విడతకు వచ్చేసరికి తన అభద్రతా భావానికి గురై ఎక్కడ వాళ్ళ పార్టీ క్యాడర్లో తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పి ఓటమిని అంగీకరించే హుటాహుటిన సిరిసిల్లాకు రావడం జరిగింది. వచ్చి తప్పుడు సమాచార సేకరణతోని, తప్పుడు విధానాలతోని మరొకసారి తన అహంకారపూరితమైన వాతావరణంలో మేమే గెలిచినాం, ఇక 3rd విడతలో ప్రతాపం చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, చీత్కరించుకుంటుందండి. కొంచెమన్నా ఆలోచన ఉండాలి. విచక్షణ కలిగిన వ్యక్తిగా, చదువుకున్న వ్యక్తిగా, 2 టర్ములు మంత్రిగా చేసిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచిదని చెప్పే ఈరోజు ప్రజలు మీ అందరినీ దూరం పెట్టారు. అలాగే సిరిసిల్ల ప్రాంతంలో కూడా మీ అరాచకాలను పొందబెట్టే విధంగా ఈరోజు తంగలపల్లి మండల ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. సుమారు 10 స్థానాలను ఈరోజు ఇక్కడ మేము కైవసం చేసుకున్నాం. ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవడం జరిగింది. తంగలపల్లి, ఇందిరమ్మ కాలనీ, మండేపల్లి, తాడూరు,
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మేజర్ గ్రామ పంచాయతీలను ఈరోజు మేము కైవసం చేసుకుంటా ఉన్నాం. అంటే దీని ద్వారా మండలంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేది మెరుగైంది. అంటే ప్రజలు ఇక్కడ ప్రజాపాలనను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వాగతించారు. ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిరో ఆ 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న క్రమంలో ఈరోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, అలాగే సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి కేకే మహేందర్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ఏ సమస్య వచ్చినా నిమిషాల్లోనే దాన్ని సాల్వ్ చేసే దిశగా కృషి చేయడం జరుగుతూ ఉంది. పైపెచ్చిగా అవహేళన చేస్తూ మీరంతా మీ ప్రభుత్వంలో చేసిన దోపిడీ కప్పిపుచ్చుకోవడానికి సర్పంచులను ఆ కాలంలో మీరు అధికారంలో ఉన్న టైంలో సర్పంచులను పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. ఈ అంత జనాలకు తెలుసు, గ్రామాలలో సర్పంచులకు తెలుసు. వాళ్ళ బిల్లులు ఇచ్చిన పాపాన పోలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 3వ ఫేజ్ ఎన్నికల్లో అర్హులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో 3వ ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా వీర్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. అధికారులు సిబ్బందికి ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో రేపు గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్థానాలకు 80, వార్డుల్లో 551 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నామని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు. ఎన్నికలకు 4 మండలాల్లో కలిపి మొత్తం 914 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు 1244 మంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. క్రిటికల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీంలు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఇప్పటికే పలుమార్లు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ఎస్ఈసీ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇంకా ఇతర సామాగ్రి సరిచూసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామాగ్రి తరలించాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుందని వివరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. పరిశీలనలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత్, జడ్పీ డిప్యూటీ సీఈఓ గీత, మండల ప్రత్యేక అధికారులు క్రాంతి కుమార్, అఫ్జల్ బేగం, తహసీల్దార్లు ముఖ్తార్ పాషా, సుజాత, ఎంపీడీఓలు శ్రీలేఖ, సత్తయ్య, నటరాజ్, ఎంపీఓలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3rd ఫేజ్లో 4 మండలాలు ఎల్లారెడ్డిపేట్, వీర్నాపల్లి, గంభీర్రావుపేట్ మరియు ముస్తాబాద్ 4 మండలాలు, టోటల్ 80 సర్పంచ్లు, 551 వార్డులలో రేపు పోలింగ్ ఉంటుంది. దీని గురించి 4 మండలాల్లో ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు ఓపీఓస్కి పంపిస్తున్నాము. దాదాపు మొత్తం జిల్లాలో 1244 పిఓస్ మరియు 934 ఓపీఓస్కి కూడా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్క గ్రామంకి ఒక స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఉంటారు. వాళ్ళు ఆధార్యంలోనే కౌంటింగ్ కూడా సేమ్ డే నడుస్తుంది. దీంతో పాటు దాదాపు 700 పైన పోలీస్ పర్సనల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా ఆల్రెడీ ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీం ద్వారా ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ మరియు క్రిటికల్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. మా సైడ్ నుంచి ఇలాంటి పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్స్ కూడా పంపిస్తున్నాము. అండ్ సెన్సిటివ్ ఉన్న పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. అందరు పోలింగ్ పర్సనల్కి దాదాపు 2-3 సారి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అందరం ప్రిపేర్డ్గా ఉన్నారు, రెడీగా ఉన్నారు. మన జిల్లా మొత్తం ఈ పోల్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలి అని అది కొరకు సిద్ధంగా ఉన్నాము. రేపు పొద్దున 7 AM నుంచి 1 PM వరకు పోలింగ్ నడుస్తుంది. మీ ద్వారా మన జనాలతో విజ్ఞప్తి అంటే మీరు పెద్ద స్థాయిలో పోలింగ్ స్టేషన్లకి రావాలి, మీ ఓట్ వేయాలి అండ్ మీ రైట్ టు ఓట్కి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. 1 PM తర్వాత 2 PM ఆన్వర్డ్స్ కౌంటింగ్ కూడా సేమ్ ప్రిమైసెస్లోనే జరుగుతుంది. సో వీఆర్ కంప్లీట్లీ రెడీ అండ్ ప్రిపేర్డ్. థ్యాంక్ యూ.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ లో ఈ రోజు బ్యాంకు ఖాతాల ద్వారా అమలవుతున్న ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన పథకం, ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన పథకం ఉచితంగా అప్లికేషన్ దరఖాస్తులను అందజేసినట్లు సామాజిక సేవా కార్యకర్త వేముల మార్కండేయులు తెలిపారు. ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని కార్మిక కుటుంబాలకు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి వ్యక్తి 20 రూపాయల ప్రీమియంతో ఈ పథకం వర్తిస్తుందని మార్కండేయులు తెలిపారు. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు గల వారందరూ ఈ పథకానికి అర్హులని సూచించారు. ఈ పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని, బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరాలని అవగాహన కల్పించారు. రాజీవ్ నగర్లో మరి ప్రధానమంత్రి జీవన జ్యోతి, ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన పథకం బ్యాంకు ఖాతాల ద్వారా అమలయ్యే మంచి స్కీము. సంవత్సరానికి 20 రూపాయలు మాత్రమే. 18 నుండి 70 సంవత్సరాల ఉన్న వాళ్ళందరూ కూడా మరి తమ పేర్లను నమోదు చేసుకోవాలని మేము దాదాపు ఒక 15 రోజుల నుంచి కూడా మరి మేము క్యాంపులు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ రాజీవ్ నగర్లో ఈరోజు పెట్టాము. గణేష్ నగరు, మరి అదేవిధంగా నెహ్రూ నగరు, చంద్రంపేట, మరి తంగలపల్లి, వివిధ ప్రాంతాలలో ఎక్కడైతే కార్మికులు ఎక్కువ ప్రాంతంలో ఉంటారో వాళ్ళందరినీ కూడా మేము అవగాహన కలిగించడం జరుగుతుంది. ఇది బ్యాంకుల ద్వారా, బ్యాంకు ఖాతా ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఫామ్స్ కూడా ఉచితంగా మేము దరఖాస్తు ఫారాలు అందజేస్తున్నాం. అదేవిధంగా కరపత్రాలు కూడా కొట్టినాం. ఒక ఉద్యమ స్థాయిలో మేము ప్రజల భాగస్వామ్యంతో చైతన్యపరిచే ఒక ఉద్యమ స్థాయిలో తీసుకున్నాం. దీన్ని స్వచ్ఛందంగా చాలామంది కూడా ముందుకొస్తారు. దరఖాస్తు ఫారాలు కూడా, ఈ దరఖాస్తు ఫారాలలో బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, సెల్ నెంబరు, నామినీ యొక్క భార్య యొక్క పేరు రాస్తే సరిపోతుంది. ఇది బ్యాంకులో డైరెక్ట్ ఇచ్చి రావాలి, ప్రతి వాళ్ళు ఇచ్చి రావాలి. తక్కువ మొత్తంలో సంవత్సరానికి 20 రూపాయలు మాత్రమే కట్టడం. ఇది 70 సంవత్సరాలు, 18 నుండి 50 సంవత్సరాలు అయితే 436. చాలా రోజుల క్రితం ఈ స్కీమ్ ఉంది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ప్రతి ఒక్కరిని కూడా మేము మిస్ కాకుండా వాడ గల్లీ ఇంటింటికి తిరిగి కూడా ప్రచారం చేస్తున్నాం ఉద్యమ స్థాయిలో. కనుక దయచేసి అందరూ కూడా పెద్ద మొత్తంలో నమోదు కావాలి. ఇట్లా చాలా సులభమైన, సంవత్సరానికి 20 రూపాయలు కూడా కట్టలేకపోతున్నారు చాలామంది. ఎవరైనా ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది, దాదాపు 5 లక్షలు ఉంటుంది. 18 నుండి 50 అయితే 2 లక్షలు, 18 నుండి 70 2 లక్షలు, ఏమైనా అంగవైకల్యం అయితే 1,00,000 రూపాయలు. మొత్తం కలిసి ఒక 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియం ఉంటుంది. ఎందుకంటే మీరు అందరూ తృప్తి పథకంలో చేరి ఉన్నారు. నేతన్న బీమా 5 లక్షలు ఉంది. దాంతో పాటు మీరు ప్రతి నెల బ్యాంకుకి వెళ్తారు కనుక ఇది ఒక దరఖాస్తు నింపి అందులో ఇస్తే 5వ నెల, ప్రతి సంవత్సరం 5వ నెల ఆటో డెబిట్లో 20 రూపాయలు కట్ అవుతుంది, ఆటో డెబిట్. కనుక ఇలాంటి మంచి సౌకర్యాన్ని, ఇది చాలా మంచిది. ఎవరైనా కుటుంబ యజమాని కానీ వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఎప్పుడైనా ఆపద సమయంలో ఎక్కడికి వస్తుంది. ఎవరన్నా బాగా బీద పరిస్థితి ఎవరైనా చనిపోతే మనం 2,000 5,000 వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు దాన సంస్కారాలు కానీ డబ్బులు అడుగుతున్నాం. ఇది 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు వస్తుందంటే సంతోషమే కదా. వాళ్ళ పిల్లలకు కూడా పెద్ద ఆధారం అవుతుంది. కుటుంబ యజమానికి కానీ పిల్లల చదువులకు కానీ వాళ్ళ పోషణకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. దయచేసి ఇన్సూరెన్స్ ఆవశ్యకతను మేము విస్తృత ప్రచారంలో చేస్తున్నాము. తక్కువ ప్రీమియంతో ఎక్కువ డబ్బులు, కార్మికులకు ఎంతో వరం. నిజంగా ఇది మంచి స్కీము. ఒక ఉద్యమ స్థాయిలో అందరూ ముందుకు రావాలి. ఇది బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, ఒక సెల్ నెంబరు, మీ భార్య పేరు. ఫామ్స్ కూడా వట్టిగానే ఇస్తారు. ఈ ఫామ్ తీసుకుపోయి బ్యాంకులు ఇస్తే అయిపోతుంది. బ్యాంకు మేనేజర్గా, బ్యాంకు సంబంధించిన అధికారులకు అప్పచెప్తే సరిపోతుంది. ఇది ఒక వారం 15 రోజుల నుంచి మేము ఉద్యమ స్థాయిలో ప్రచారం చేస్తున్నాం. కనుక కార్మికులు పెద్ద మొత్తంలో దయచేసి ముందుకు రావాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వాస్తవరహితమైనవని, ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ అన్నారు. ఈ రోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితమైందని కాంగ్రెస్ నేతలు చెబుతుండడం హాస్యాస్పదమని రవిగౌడ్ పేర్కొన్నారు. మొదటి 2 విడతల్లో బీఆర్ఎస్ పార్టీ అనేక చోట్ల గౌరవప్రదమైన ఫలితాలు సాధించిందన్నారు. కేటీఆర్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం పరువు కోసం కాదు, పార్టీ శ్రేణులకు ధైర్యం, దిశానిర్దేశం ఇవ్వడానికేనని తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో నాయకులు మట్టె శ్రీనివాస్, అరికెల వినయ్, ఎస్కే అప్రోచ్, యశ్వంత్, కట్ట సిద్ధార్థ, కుర్ర విష్ణు, సామల శ్రీకర్, గుజ్జిల అభినయ్, బాసాని అనిల్ కుమార్, కాసర్ల మణి, బీనవేని యశ్వంత్, కోయేటి జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. వెమ్లవాడ ఎమ్మెల్యే గారు, అలాగే విప్ అయిన ఆది శ్రీరన్న గారు కేటీఆర్ గారి పైన, అలాగే బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎలక్షన్లో, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖతమైంది అనడం చాలా దురదృష్టం, సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. నిన్నటి రోజున సిరిసిల్ల తంగలపల్లి మండలంలో కావచ్చు, సిరిసిల్ల జిల్లాలో మొదటి విడత, 2వ విడత అయిన ఎలక్షన్లో ఎన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నదో, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎంతమంది గెలిచిర్రో ఈ కాంగ్రెస్ నాయకులకు కనబడతలేదని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం మీద ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి
బ్రహ్మరథం పడుతుండ్రు. అలాగే ఇప్పుడు రేపు జరగబోయే 3వ విడతల కూడా ఇలాగే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ అందరికీ ప్రజలు ఖచ్చితంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఇది కనబడతలేదా మన కాంగ్రెస్ నాయకులు కానీ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు ప్రభుత్వం మీ మీద వ్యతిరేకతో ఎంతో మంది మన కాన్స్టిట్యున్సీలో నిన్న మా కేటీఆర్ గారు వచ్చి నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సన్మానం చేసి అభినందనలు తెలపడం జరిగింది. కానీ మీరు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో లేదు, బీఆర్ఎస్ పార్టీ ఖతమైంది అనడం చాలా సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులకు మరోసారి తెలియడం జరుగుతుంది. మీకు ఇవి కనబడతలేవా? బీఆర్ఎస్ పార్టీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థులందరూ భారీ మెజార్టీతో ప్రజలు ఆశీర్వాదంతో గెలవడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు ఎంతో నమ్మకం కొద్దు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. మీరు అధికారం నుండి ఏమి అమలు చేసిండ్రని మేము అడగడం జరుగుతుంది. మీరు సుమారు 25-26 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కానీ మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీలో కానీ ఒక్కటి కూడా అమలు చేయలేడు. దానికి ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకం చాలా ఉన్నది. కానీ మీరు కళ్ళబోలి మాటలు చెప్పి ఏదో బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గారిని ప్రజల మధ్యలో వచ్చిన ఆదరణ చూసి మీరు ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిందని చెప్పడం చాలా సిగ్గుచేటని మరోసారి మీ కాంగ్రెస్ నాయకులకు తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలను ఎలక్షన్లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలయ్యే వరకు కూడా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు పక్షాన నిలబడి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము బరాబర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచుతామని మరోసారి హెచ్చరిస్తున్నాం. కానీ ఇప్పటికైనా మీరు వెంటనే ఇచ్చిన హామీలు అమలు పరచాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు వెంటనే ఇక్కడ జరుగుతున్న ఏది మన స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా మేము మా పార్టీ పక్షాన బలపరుస్తున్న అభ్యర్థులను గెలవడం జరుగుతుంది. దాన్ని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ పార్టీ పైన కేటీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖతమైనట్టే మాట్లాడడం ఇప్పటికైనా మానుకోవాలని మేము కాంగ్రెస్ నాయకులకు తెలియడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేదంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయమని ప్రజలందరూ నమ్మకం కొద్దే ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులందరూ గెలిపించడం జరుగుతుందని మరోసారి ఈ ఎలక్షన్ల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతుందని మరోసారి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే బ్రహ్మరథం పడుతున్నారు. ఇది జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ నాయకులు అవకు చెవకులు పేలడం చాలా దురదృష్టమని మేము తెలియజేస్తూ మరోసారి బీఆర్ఎస్ పార్టీని కానీ కేటీఆర్ గారిని కానీ మళ్ళీ మీరు అవకు చెవకులు పేలితే మేము బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా కేటీఆర్ గారి అభిమానులుగా ఊరుకునే ప్రసక్తే లేదని మరోసారి తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సిరిసిల్లకు చేరుకున్న శబరిమల మహాపాదయాత్ర అయ్యప్ప స్వాములు ఘన స్వాగతం పలికిన భక్తజనులు. టీఆర్ఎస్ హయాంలో బిల్లులు రాక సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి మరిచారా కేటీఆర్ అంటూ మండిపడ్డ మండల కాంగ్రెస్ నాయకులు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన పథకంలో చేరాలని రాజీవ్ నగర్లో ఉచితంగా దరఖాస్తుల పంపిణీ. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలను తప్పుపట్టిన బీఆర్ఎస్ నాయకులు. ఆత్మీయ సత్కారం ఆత్మస్థైర్యం కోసమేనని వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.